మార్నింగ్ సిక్నెస్ అంటాం మనం. ఇది చాలా కామన్. దాదాపు 100కి 90 నుంచి 95% మందికి కొద్దో గొప్ప ఉంటూనే ఉంటుంది. అయితే 100కి ఒకళ్ళకి మాత్రం చాలా విపరీతంగా ఉంటాయి ఈ వేవిళ్ళు. తర్వాత రెండవది డిస్పెప్సియా, అంటే యాసిడ్ ఎక్కువైనట్టుగా అనిపించటం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవటం, అది కింద నుండి పైకి ఛాతీలోకి తంతున్నట్టు అనిపించటం, ఛాతీలో మంటగా అనిపించటం, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతున్నట్టు ఉండటం, జీర్ణ ప్రక్రియ సరిగ్గా లేకపోవటం. ఈ జీర్ణ ప్రక్రియ అనేది మందగించడం జరుగుతుంది. ప్రెగ్నెంట్ విమెన్కి కాన్స్టిపేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి చాలామంది మలబద్ధకంగా ఉంది, విరోచనం సాఫీగా కావట్లేదు అని చెప్తారు. కొద్దిమందికి ఈ హెమరాయిడ్స్ అనేవి, హెమరాయిడ్స్ లేదా పైల్స్, ఇవి కూడా ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి తలెత్తటం అనేది జరుగుతుంది. రకరకాల నొప్పులు, పొట్ట ముందుకు రావటం, వెనకాల స్పైన్లో ఉండే కర్వేచర్లో మార్పు రావటం, వీటి వలన నడుం నొప్పి, ప్రెగ్నెన్సీలో స్రవించే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వలన ఈ లిగమెంట్స్, కండరాలు, బోన్స్ ఇవన్నీ కొంచెం బలహీనమయ్యి దాంతో ఈ నొప్పి రావటం జరుగుతుంది. తర్వాత ప్యూబిక్ పెయిన్, పొత్తి కడుపు క్రింద భాగంలో ప్యూబిక్ బోన్ భాగంలో నొప్పి రావటం, వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ కావటం, అలసటగా అనిపించడం, ఈ పని చేయాలని అనిపించకపోవటం, చిన్నపాటి పని చేసినా అలసట అనిపించడం. తర్వాత పొజిషన్ కుదరకపోవటం, చాలామంది చెప్తూ ఉంటారు అస్సలు కూర్చోవటం నుంచోవటం కష్టంగా ఉంది, పడుకుంటే ఇంకా కష్టంగా ఉంది, ఎలా పడుకోవాలో తెలియటం లేదు అని చెప్పి. బరువు పెరుగుతున్న కొద్దీ, పొట్ట యొక్క సైజు పెరుగుతూ ఉన్న కొద్దీ, లోపల బేబీ పెరుగుతున్న కొద్దీ ఈ డిస్కంఫర్ట్ అనేది తప్పనిసరిగా ఉంటూనే ఉంటుంది. చాలామంది ఊపిరి పీల్చుకోవటం కష్టం అవుతుంది, బాగా లోపల దాకా ఊపిరి రావట్లేదు, ఆయాసంగా అనిపిస్తుంది, ఇవన్నీ చెప్తారు. సో దీనికి కూడా కారణం ఎప్పుడైతే పొట్ట పైకి పెరుగుతూ ఉందో ఊపిరితిత్తుల మీద, డయాఫ్రమ్ మీద ప్రెషర్ ఉంటుంది. అలాగే ఇంటెస్టైన్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వలన కూడా కొంతవరకు ఈ రెస్పిరేటరీ ప్రాబ్లం అనేది రావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఎదురయ్యే ఇబ్బందులు. వీటి గురించి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వీటిని తేలిగ్గా నయం చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అనే సమయంలో వీలైనన్ని తక్కువ మందులు వాడడం మంచిది. ఈ మందులు కూడా సప్లిమెంట్స్, ఐరన్, కాల్షియము, విటమిన్స్ ఇటువంటివి తప్ప యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఇటువంటివి వాడకం వీలైనంత తక్కువగా ఉంటాం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇవేం వాడకూడదు. ఇటువంటప్పుడు ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం, పొద్దున లేచిన వెంటనే ద్రవ పదార్థం కాకుండా ఏదైనా గట్టి పదార్థం, ఒక బిస్కెట్టో, ఒక రస్కో, ఒక బ్రెడ్డో, ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకుని కొద్దిసేపటి తర్వాత బ్రష్ చేసుకుని ఆ తర్వాత పాల వంటి ద్రవ పదార్థాలు తీసుకుంటే వాంతులు ఎక్కువ కాకుండా ఉంటాయి. మరి డిస్పెప్సియా, అజీర్ణం, ఛాతీలో మంట, వీటికి కూడా ఈ స్పైసీ ఫుడ్, ఎక్కువ మసాలాలు, పులుపులు, కారాలు ఇవన్నీ వాడకుండా ఇది కూడా తక్కువ మోతాదు ఎక్కువసార్లు తీసుకున్నప్పుడు ఈ రిఫ్లక్స్ అనేది, అంటే స్టమక్లోంచి పైకి ఈసోఫేగస్లోకి రావటం అనేది తగ్గుతుంది. దాంట్లో ఈ డిస్పెప్సియా కూడా తగ్గుతుంది. ఎప్పుడు తల కొంచెం ఎత్తుగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రెగ్నెన్సీలో అసలే ఒత్తిడి ఉంటుంది, దాంతో తల కిందకుంటే కనుక కడుపు పొట్టలో అన్నీ వెనక్కి వస్తాయి, ఆయాసం కూడా ఎక్కువ అవుతుంది. తర్వాత ఎప్పుడు వెళ్ళకిలా పడుకోకూడదు, ఒక పక్కకి తిరిగి పడుకోవాలి. ఎక్కువగా ఎనీమియా ఉన్న వాళ్ళకి, విటమిన్ లోపాలు ఉన్న వాళ్ళకి, విటమిన్ డి, విటమిన్ B12 ఇటువంటి లోపాలు ఉన్న వాళ్ళకి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆహారంతో పాటు సప్లిమెంట్స్ కూడా తీసుకోవటం తప్పనిసరి. దీంతో చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు. మరి వెరికోజ్ వెయిన్స్ ఉన్నవాళ్ళు కాళ్ళు కొంచెం పైకి పెట్టుకుని కూర్చుంటే కనుక ఒక మధ్యాహ్నం పూట కొంతసేపు, సాయంత్రం పూట కొంతసేపు ఆ బ్లడ్ వెనక్కి డ్రైన్ అయ్యి వెరికోజ్ వెయిన్స్ వలన ఇబ్బంది చాలా వరకు తగ్గుతుంది. కాన్స్టిపేషన్ మలబద్ధకం కనుకుంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే పీచు పదార్థం, మనకి ఆకుకూరలు, చిక్కుడుకాయలు, బీన్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ, పొట్టుతో పాటు ఉన్న నవధాన్యాలు, గోధుమ పిండి ఇటువంటివి పొట్టుతో పాటు కనుక వాడితే మనకి ఫైబరు బాగా ఎక్కువగా దొరుకుతుంది. పళ్ళల్లో కూడా చాలా పీచు పదార్థం ఉండే పళ్ళు చాలా ఉన్నాయి. సో ఇవి తీసుకోవటం ద్వారా మలబద్ధకాన్ని, తర్వాత లిక్విడ్స్ బాగా ఎక్కువగా తీసుకోవటం, మంచినీళ్ళు ఎంత వీలైతే అంత ఎక్కువగా తాగటం, వీటి ద్వారా కాన్స్టిపేషన్ గురించి శ్రద్ధ తీసుకోవచ్చు. వీలైనంత వరకు ఎటువంటి మందులు డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ఎందుకంటే తీసుకున్న ప్రతి మందు కూడా ప్లెసెంటాలోంచి, బేబీలోంచి పాస్ అవుతుంది కనుక బిడ్డ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఆ మందుల వలన బిడ్డకి హాని జరగవచ్చు కనుక డాక్టర్ సలహా లేకుండా మందులు వాడకూడదు. అలాగే ఎక్స్రేలు, సిటీ స్కాన్లు ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ కూడా నెల తప్పిన వారు కానీ, లేదా జస్ట్ నెల దగ్గరకు వస్తుందన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరీక్షలన్నీ ఆలోచించుకుని యూరిన్ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ లేదు అనుకున్నప్పుడే ఇటువంటి, అంటే రేడియేషన్ ఉండే పరీక్షలు అటువంటి సమయంలోనే చేయించుకోవాలి.
రెగ్యులర్గా చెకప్కి వెళ్ళాలి. డాక్టర్ సలహా ప్రకారం చక్కటి పౌష్టికాహారం తీసుకోవాలి, వ్యాయామాలు చేయాలి సులభంగా ప్రసవం కావటం కోసం. మరి రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే ఎప్పుడైనా కూడా హాస్పిటల్లో నిపుణుల పర్యవేక్షణలో, ఒకవేళ పల్లెటూరు అయినా సరే కనీసం స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు లేకపోయినా కూడా నర్సు, ఏఎన్ఎం, ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇన్స్టిట్యూషన్ ఈ రకంగా కాన్పు కావటం అనేది ఎప్పుడైనా మంచిది. ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన మందులు, ఇమ్యునైజేషన్స్, కొన్ని రకాల వ్యాక్సిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ డాక్టర్ సలహా ప్రకారం క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ రకంగా చేస్తే తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.